హాయ్ అండి. ఇవాళ వచ్చేసి పిల్లల కోసం రైస్ రెడీ చేస్తున్నాను అనమాట. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పల్లీలు, జీడిపప్పు ఇవి ఉన్నాయన్నమాట. నేను ఇందాక చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఏ రైస్ చేస్తున్నా అంటే క్యారెట్ అని కొబ్బరి రైస్ చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలా పిల్లలకు పెడితే కొద్దిగా హెల్తీగా ఉంటారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇవాళ వచ్చేసి పిల్లల కోసమని ఇలా రెడీ చేస్తున్నాను. మళ్ళీ క్యారెట్ అను కొబ్బరి వేసేటప్పుడు చూపిస్తా. ఇందులో నేను పసుపు కూడా వేసాను అనమాట. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేసి మగ్గబెడుతున్నాను అనమాట. కొంచెం మగ్గిన తర్వాత ఇలా మన క్యారెట్ తురిమేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గబెడదాము. ఇదిగోండి కొబ్బరి, క్యారెట్ అనమాట వేస్తున్నాను. కారం, ధనియాల పొడి, ఉప్పు, ఇది వచ్చేసి మిరియాల పొడి. ఇంతవరకు సరిపోతాయండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. నేను కారం కూడా చాలా గింతే వేసాను అనమాట. ధనియాల పొడి కూడా అంతే, చిన్న గింతే, ఎక్కువ వేయద్దు. వాళ్ళు బాక్స్ మొత్తం తిని రావాలంటే మనం గింత వేస్తే తినేసి వస్తారనమాట. అవన్నీ మొత్తం ఒకసారి కలిపేసాయన్నమాట. మళ్ళీ రైస్ వేసేటప్పుడు చూపిస్తాను మీకు. రైస్ వేసేసానమాట. ఇదంతా మనం ఇలా కలుపుకోవాలి. రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. అసలు పిల్లలు తినొద్దన్నా కూడా తినేస్తారు శుభ్రంగా.